కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 3 క్రిమినల్ మేజర్ చట్టాలని అమల్లోకి తీసుకొచ్చింది. అంటే అంతకు ముందు ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్, వీటిని కొన్ని మార్పు చేర్పులతోటి ముఖ్యంగా భారతీయీకరణ చేస్తూ ఇండియన్ పీనల్ కోడ్ని భారతీయ న్యాయ సంహిత, అట్లాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని భారతీయ నాగరిక సురక్షా సమితి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ సాక్ష్య అధినియం అన్న పేరుతోటి ఈ 3 చట్టాలను పార్లమెంట్లో పాస్ చేసింది. వీటి మీద భారతదేశంలో విస్తృతమైన చర్చ ఉంది. కానీ భారతదేశ రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉంటుంది అంటే, ప్రభుత్వం కూర్చున్నప్పుడు ఒక తప్పు, లేచే క్రమంలో వంగున్నప్పుడు ఒక తప్పు, లేచి నిలబడటం ఒక తప్పు. ఏదైనా సరే ప్రభుత్వం చేసిన పనిని విమర్శించడం అనేది ప్రతిపక్షాల యొక్క విధానంగా పెట్టుకుంటాయి. అందువల్ల ప్రజలు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కానివ్వండి, ఈ కొత్త 3 చట్టాలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఇదే పని చేసిందనుకోండి, బీజేపీ కూడా ఇదే పని చేస్తుంది, విమర్శిస్తుంది. అయితే ఈ రాజకీయ చదరంగం భారతదేశంలో మరింత క్లిష్టతరం అయింది కదా అంటే, రాష్ట్రానికి 1-2 ప్రాంతీయ పార్టీలు, ఎవరి ఎజెండా వారిది, ఎవరు ఏ గ్రూపులో ఎప్పుడు ఉంటారో ఎప్పుడు విడిపోతారో తెలియదు. దీనివల్ల ఏంటంటే, ఒకరు మత సామరస్యం దృష్ట్యా విషయాలను ముందుకు తెస్తారు, ఇంకొకళ్ళేమో మా ప్రాంతానికి అన్యాయం జరిగిందని ప్రాంతీయ విషయాలను బయటకు తీసుకొస్తారు, కొంతమంది ఏమో మతపరమైనటువంటి సంబంధాలను దీనికి జోడిస్తారు. ఇట్లా చూసుకుంటూ పోతే ప్రజలని ఎడ్యుకేట్ చేసే బదులు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది. ఏ చట్టం అయినా సరే, బడ్జెట్ విషయమైనా సరే, ఏదైనా సరే ఇంతే జరుగుతుంది. సరే, ఇప్పుడు ముఖ్యంగా మనం ఈ 3 క్రిమినల్ మేజర్ చట్టాల గురించి ఇవాళ నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. వీటి పేరు భారతీయ న్యాయ సంహిత అని పెడితే దీనికి కొంతమంది నుంచి విమర్శ ఉంటుంది కదా అంటే, మీరు సంస్కృత పదజాలాన్ని ప్రయోగిస్తున్నారు చట్ట పరిభాషలో. ఈ భారతీయ అంటే ఏమిటి, ఇండియా అనొచ్చు కదా. నిజంగా కూడా ఏంటంటే భారతీయ న్యాయ సంహిత అనే బదులు భారతీయ పీనల్ కోడ్ అని అనవచ్చు. ఎందుకంటే నిజానికి ఆ పుస్తకంలో రాసి ఉన్నది మొత్తం ఇంగ్లీషే కదా. వల్ల ఇంగ్లీష్లో వివరించిన దాన్ని పీనల్ కోడ్ అనటంలో తప్పు లేదు. ఒక్క పేరు విషయం వచ్చేసరికి ఇండియా బదులు భారతీయ అని పెట్టుకున్నారంటే కొంత అర్థం ఉంది. ఎందుకనంటే మనం బ్రిటిష్ నుంచి 1947లో స్వాతంత్రం పొందిన తర్వాత ఈ ఇండియా అన్న పేరు బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి పేరు ఇది అందువల్ల బ్రిటిష్ రెలిక్ అంటాం మనం. కానీ ఇట్లా విడిపడి ఉన్నటువంటి మిగతా దేశాలు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను, వాళ్ళ ఆశయాలను ప్రతిబింబించే పేర్లు వాళ్ళ దేశాలకి పెట్టుకున్నాయి. ఉదాహరణకి పాకిస్తాన్ కూడా మరి ఇండియా నుంచి విడిపడ్డ భూభాగమే. కానీ దాని పాకిస్తాన్ అంటే ఏంటంటే ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం. అట్లాగే మనం చూసినట్టయితే ఇవాళ బంగ్లాదేశ్ అంటే దానికి ఒక అర్థం ఉంది, సింగపూర్ అంటే దానికి ఒక అర్థం ఉంది. ఇట్లా ఈ అర్థం లేకుండా ఇండియా అంటే అసలు ఏమిటి, దీని అర్థం ఏంటి అసలు, అది ఎవరికన్నా తెలుసా అంటే నాకైతే తెలియదు. ఇండియా అనే పదమా, పదానికి వేరే అర్థమా లేదు. మరి ఆ విధంగా ఈ ప్రదేశం ఏదైతే ఉందో, మనం ఇవాళ ఇండియా అని పిలుస్తున్నటువంటి భూభాగం ఏదైతే ఉందో, దీనికి చరిత్ర లేదా?
సనాతన సాంప్రదాయం లేదా? ఈ భూమికి చరిత్ర అంటే వినేవాళ్ళందరూ అర్థం చేసుకోవాలి కదా! అంటే మీ తాత ముత్తాతలు, వాళ్ళ ముత్తాతల సాంప్రదాయాలు, చరిత్రే ఈ భారతదేశం యొక్క చరిత్ర గాని, సాంప్రదాయం గాని. అది వేరే వాళ్ళది కాదు, మీదే. అందువల్ల ఏంటంటే ఇప్పటికైనా ప్రభుత్వానికి ఒక ఆలోచన వచ్చింది గదా! అంటే ఇండియా అన్న పేరు తీసేసి భారత్ అని పెట్టాలన్న అభిప్రాయం. ఇది ఏమిటి అంటే, ఇది ఎవరో వ్యక్తిగత అభిప్రాయం కాదు, నేను చెప్తున్నాను. నేను 3.5 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి రాజ్యాంగం మీద ఒక పుస్తకం రాశాను. 'ఇండియన్ పాలిటిక్స్ వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్' అని. అట్లాగే తెలుగులో 'భారత ప్రజలమగు మేము' అని రాశాను. ఒక మిత్రుడి ద్వారా దాన్ని హిందీలోకి ట్రాన్స్‌లేట్ కూడా చేయించాను. భారతీయ రాజనీతి బనాం భారతీయ సంవిధాన్ అని. వీటిల్లో మనకి భారత రాజ్యాంగంలో మొట్టమొదటి ఆర్టికలే ఉంటుంది. ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇండియా దట్ ఈస్ భారత్‌తో మర్చిపోయాం. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నది మర్చిపోయి ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని చదువుకుంటూ ఉన్నాం. దానివల్ల ఇవాళ భారతదేశంలో అనేక సమస్యలు నిజానికి మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఇక ఈ 3 క్రిమినల్ మేజర్ చట్టాలకొస్తే వీటికి భారతీయ అని పెట్టారంటే అర్థం ఇంటి దీపం అని ముద్దు పెట్టుకుంటే ఏమైతుంది? మూతి కాలుతుంది. భారతీయ అని పెట్టారు గానీ భారతీయులకి ఏదో అనుకూలంగా ఉండేది. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. నిరంకుశ పరిపాలన కోసం పెట్టారు. ఇదేమో భారతీయ అని అనుకుంటే మాత్రం పొరపాటు. ఇందులో మీకు ఇండియన్ పీనల్ కోడ్‌లో అంతకుముందు సుమారుగా ఒక 571 సెక్షన్స్ ఉంటే దాన్ని ఇప్పుడు 370, 380 చేశారు. సెక్షన్స్ తగ్గించారు గానీ ఏ ఒక్క నేరాన్ని కూడా తగ్గించలేదు. ఆన్ ది కాంట్రారీ ఏంటంటే శిక్షలు పెరిగినాయి. 10 లక్షల రూపాయల వరకు పెనాల్టీలు విధించడం జరిగింది. గతంలో ఇంత లేదు. బ్రిటిష్ వాళ్ళు నిజానికి చాలా చక్కటి చట్టాలను భారతదేశానికి అందించి వెళ్ళారు. అందువల్లనే అవి ఇప్పటికి 75 సంవత్సరాలుగా అవి ఉపయోగపడుతూ ఉన్నాయి. వాటి నుంచి పెద్దగా మార్పు చేయలే. ఇంకా కావాలంటే ఏంటంటే వాటిని కొద్దిగా క్లిష్టతరం చేశారు. ఏం చేశారు? ఇవన్నీ మనం సెక్షన్ వైజ్‌గా మాట్లాడుకుంటే ఏమవుతుందంటే ఒక రోజు పడుతుంది. దాని బదులు నేను మీకు సూక్ష్మంలో చెప్తాను గదా! అంటే మీరు మోస్ట్ డిజిటల్ అన్న 2 మాటలు గుర్తుపెట్టుకోండి. మోస్ట్, ఎంఓఎస్‌టి మోస్ట్. ఎం అంటే మాబ్ లించింగ్. ఈ మాబ్ లించింగ్ అట్లాగే ఓ అంటేనేమో ఆర్గనైజ్డ్ క్రైమ్స్. ఎస్ అంటేనేమో సెక్సువల్ అఫెన్సెస్ అగైన్స్ట్ వుమెన్ అండ్ చిల్డ్రన్. అట్లాగే ఒకప్పటి సెడిషన్. టీ అంటేనేమో టెర్రరిస్ట్ యాక్ట్స్. ఇవి ముఖ్యంగా ఏంటంటే ఇవి వచ్చి ఒక కఠినమైనటువంటి శిక్షలతో సహా వచ్చినవి. ముఖ్యంగా మీకు మాబ్ లించింగ్ అంటే ఏంటంటే లించింగ్ అంటే మర్డర్. మనం చూస్తుంటాం ఎక్కడో లారీ వాడు యాక్సిడెంట్ అవుతుంది. పసిపిల్లవాడు చనిపోతాడు. తప్పున వాస్తవానికి లారీ వాడిది లేదు. అయినా ప్రజలందరూ గుమిగూడి ఏంటంటే ఎవరికి దోచిన చోట వాళ్ళు వాడిని పాపం తలా ఒక దెబ్బ కొడతారు. ఒక్కోసారి చనిపోతాడు. నా కళ్ళతో నేను చూశాను కదా! అంటే ఇంట్లోకొచ్చి పాత పాత్రలు లేకపోతే ఆరేసున్న బట్టలు ఇట్లా ఎత్తుకుపోయేవాడు దొరికితే కూడా జనాన్ని వాడిని ఒక గుంజకు కొట్టేసి తలా ఒక దెబ్బ కొడతారు. ఒక్కోసారి అతను చనిపోతాడు. అట్లాగే బాణామతి నెపంతో చంపుతున్నారు. వీటన్నిటికి ఏంటంటే తీవ్రమైన శిక్షలు. వాటిని కూడా మర్డర్‌లాగా పరిగణించి 7 సంవత్సరాల వరకు శిక్ష. 7 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు పడేంతటి శిక్షలున్నాయి అందులో. అట్లాగే ఆర్గనైజ్డ్ క్రైమ్స్. ల్యాండ్ గ్రాబింగ్ కానివ్వండి, లేకపోతే ఈ నార్కోటిక్స్ కానివ్వండి, పిల్లల్ని వెతుకెళ్ళి హ్యూమన్ ట్రాఫికింగ్ కానివ్వండి, ఇట్లా ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కూడా ఏంటంటే సీరియస్ పనిష్మెంట్స్ ఉన్నాయి. సెక్సువల్ అఫెన్సెస్ అగైన్స్ట్ చిల్డ్రన్ అండ్ వుమెన్‌లో ఎస్పెషల్లీ చిల్డ్రన్ విషయం వచ్చేసరికి ఏంటంటే ఈవెన్ మరణశిక్ష కూడా ఉంది. అట్లాగే ఆడవాళ్ళకి ఏదైనా వాగ్దానం చేసి వారితోటి సెక్సువల్ సంబంధం పెట్టుకొని ఆ తర్వాత ఆ వాగ్దానాన్ని గనక పూర్తి చేయకపోతే వాళ్ళు కంప్లెయింట్ చేస్తే 10 లక్షల రూపాయల వరకు పెనాల్టీ ఉంది. తర్వాత 10 సంవత్సరాల వరకు జీవిత ఖైదీలు కూడా ఉన్నాయి. అట్లాగే టెర్రరిస్ట్ యాక్ట్ వచ్చేసరికి
ప్రజలని భయభ్రాంతులు చేయటం, ప్రజలని ఉద్వేగపరచటం, ఇలాంటివన్నీ అందులో పెట్టి అవి ఏంటి ముఖ్యంగా భారతదేశం యొక్క యూనిటీ, ఇంటిగ్రిటీ అండ్ సావరిటీని దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం అన్నమాట. ఇక్కడే నాకు కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి గదా! అంటే భారతీయులకి సరైన చట్టాలు రాయటం రాదు. ఒకప్పుడు కన్యాశుల్కం పోగొట్టటం కోసం మనకి అందరూ విమర్శిస్తే అక్కడ నుంచి వరకట్నానికొచ్చింది. వరకట్నాన్ని నిషేధించటాని కోసం మన వాళ్ళు ఒక చట్టం పెట్టారు. చివరికి అది ఎక్కడికి దారి తీసింది అంటే కుటుంబాలు విడిపోవటానికి, కోడళ్ళు అత్తమామల కుటుంబాలను వేధించటానికి దారితీసి సాక్షాత్తు సుప్రీం కోర్ట్ వారే దానికి కొన్ని మినహాయింపులు ఇవ్వటం జరిగింది. అక్కడి నుంచి పోయి మరొకరొచ్చి ఏం చేశారు, అసలు ఈ వరకట్నం గాదు, ఆడపిల్లకి తండ్రి ఆస్తిలో సమానంగా వాటా ఇవ్వాలి అన్నారు. ఇది ఇంతకన్నా పెద్ద సమస్యలకు దారి తీస్తుంది. ఎందుకంటే ఏదొద్దనుకున్నామో అదే జరుగుతుంది. కట్నం అడిగే బదులు మీ అమ్మాయికి మీ ఆస్తిలో వాటా ఎంతొస్తుంది అని మనం డైరెక్ట్‌గా అడిగే అవకాశం వచ్చింది. పైన పెళ్ళికి ముందు ఆస్తులు పంపకాలు చేయాల్సొస్తే పెళ్లిలా ఉండదు. తద్దినంలా ఉంటుంది. అక్కడ నుంచి ఈ డొమెస్టిక్ వయలెన్స్ అని ఈ చట్టాలు తీసుకురావడం జరుగుతున్నది. వాటిని దురుపయోగం చేస్తున్నారని చెప్పి దాని మీద మళ్ళీ న్యాయస్థానాలే కొంత వెసులుబాటు కల్పించడం జరుగుతున్నది. ఇప్పుడు కూడా ఇట్లాగే ఇందులో ఏం జరుగుతుందంటే ఈ సెక్సువల్ అఫెన్సెస్, స్త్రీ పురుష సంబంధాలు ఎంతో సున్నితంగా ఉండవలసిన సంబంధాలని చాలా తీవ్రమైన పరిణామాలు దారితీసే విధంగా చట్టాలు చేస్తున్నారు. దీనివల్ల స్త్రీ పురుష సంబంధాలు దెబ్బతింటాయి. ఇప్పటికే కొన్ని స్టడీస్ ఉన్నాయి కదండీ! భారతదేశ జనాభా తగ్గబోతున్నది. ఫెర్టిలిటీ తగ్గిపోయింది. అయితే ఒకరి మీద ఒకరు దౌర్జన్యం చేసే అవకాశం లేని పరిస్థితి కల్పించలేని ప్రభుత్వం యొక్క అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఈ తప్పు చేసిన వాడిని మనం కాల్చి పారేస్తామంటే కుదరదు. గతంలో తెలంగాణలో కూడా సుమారు 5 యువకుల్ని కాల్చి పారేశారు. ఒక సంఘటనలో వరంగల్ దగ్గర ఒక 2 యువకుల్ని, హైదరాబాద్ దగ్గర ఒక 3 యువకుల్ని పోలీసులు కాల్చి పారేశారు. ఇట్లా ఏంటంటే సరైనటువంటి ప్రజలలో అవగాహన కల్పించలేని, సరైన విధానాలు ఏర్పరచలేని ప్రభుత్వాల యొక్క అసమర్థతని, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల్ని చంపేస్తాం, జీవిత ఖైదు పెడతామంటే అది కరెక్ట్ అయిన పని కాదు. అట్లాగే మళ్ళీ ఇక్కడ ఇంకొక మీకు సమస్య వస్తుంది కదా అంటే భారతదేశం యొక్క యూనిటీ, ఇంటిగ్రిటీ అండ్ సోవరెనిటీకి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే అన్నాం. యూనిటీ అంటే ఎవరికి ఎంతమందికి తెలుసో కొద్దిగా ఆలోచించుకోండి. ఈ భారతదేశం యొక్క యూనిటీ అంటే ఏంటి? భారతదేశం యొక్క ఇంటిగ్రిటీ అంటే ఏమిటి? భారతదేశం యొక్క సోవరెనిటీ అంటే ఏంటి? కానీ నాకు తెలిసినంత వరకు నేను అనుకుంటున్నాను కదంటే యూనిటీ అంటేనేమో భావ సమైక్యత, ఆలోచన విధానంలో ఉండే సమైక్యత. వాస్తవానికి రాజ్యాంగంలో అది మాత్రమే ఉంది. తర్వాత 1963లో ఒక సవరణ ద్వారా యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అని పెట్టారు. ఇంటిగ్రిటీ ఏంటంటే భౌతికపరమైనటువంటి ఐక్యత. భారతదేశంలో ఉన్న ఏ ఒక్క చిన్న భూభాగం కూడా పోగొట్టుకోకుండా ఉండటం అనేది ఇంటిగ్రిటీ. ప్రజల మధ్య సమైక్య భావం, సోదర భావం, ఫ్రెటర్నిటీ కలిగి ఉండటం అనేదేమో యూనిటీ కిందకి వస్తుంది. సోవరిటీ అంటేనేమో సార్వభౌమత్వాధికారం. దురదృష్టవశాత్తు మనకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచినా సార్వభౌమత్వాధికారం ఎవరి దగ్గర ఉంది అనేది ఇప్పటి వరకు మనం నిర్ధారించలే. సార్వభౌమత్వాధికారం ఎవరికున్నది? రాష్ట్రాల వరకు సంబంధించి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉందా, లేదా గవర్నర్లకు ఉందా, లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ప్రధానమంత్రి దగ్గర ఉందా, లేదా రాష్ట్రపతి దగ్గర ఉందా, లేదా పార్లమెంట్లో ఉందా, ఇక్కడ అసెంబ్లీలో ఉందా, లేదా సుప్రీం కోర్టులో ఉందా? ఇంతవరకు ఏంటంటే తేల్చలా. కానీ నేను రాజ్యాంగం మీద పుస్తకం రాసిన వ్యక్తిగా నేను చెబుతున్నా, భారతదేశ సార్వభౌమత్వాధికారము పార్లమెంటు నందు ఉంటుంది. పార్లమెంటు అంటే ఏమిటి అంటే 542 మంది సభ్యులు కలిగిన లోక్సభ, 235 మంది సభ్యులు కలిగినటువంటి రాజ్యసభ మరియు ఆర్టికల్ 79 కింద రాష్ట్రపతి. ఈ మూడిటిని కలిపిన పార్లమెంటు ఇది భారతదేశ సార్వభౌమత్వాధికారానికి సూచిక. ప్రజలలో దీనికి సంబంధించినటువంటి విజ్ఞానం పెంచకుండా ఏదో చట్టం చేసి దీనివల్ల ఏంటంటే ప్రతిపక్షాలని ఇప్పటికే మనం చూస్తున్నాం. చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలను ఏదో ఒక కేసు పెట్టి జైళ్లలో వేస్తున్నారు.
అట్లాగే రాష్ట్రాల వాళ్ళు వాపోతున్నారు కదంటే కేంద్రం మా మీద ఈడీ వగైరా పెట్టి మమ్మల్ని జైళ్లలో వేస్తుంది అని. అసలు ఇది ప్రజాస్వామ్య లక్షణం కాదనమాట. భారతదేశంలో ఇలా లేదు. ఇది మన రాజ్యాంగంలో ఇలా లేదు. ఇది పాతకాలపు రాజరిక విధానం. ఓడిపోయిన రాజుని గెలిచిన వాడు తీసి జైల్లో వేయటం, అతని ఆస్తులు వగైరా లాక్కోవడం, అవమానించటం, లేదా శిరచ్ఛేదం చేసి కోట గుమ్మకు వేలాడగట్టడం. ఇవి అట్లాగే గెలిచిన సైనికులు దేశం మీద పడి భూ కబ్జాలు, మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు యథేచ్ఛగా చేయటం. అది ఈ రోజు రాజకీయాల్లో మళ్ళీ మనం చూస్తున్నాం. ఇది ఇప్పుడు సందర్భం కాదు. అది చెప్పాలంటే అది మళ్ళీ ఇంకొక ఎపిసోడ్. కానీ భారత రాజ్యాంగంలో ప్రభుత్వాల ఏర్పాటు గాని, ప్రభుత్వాల విఘటన గాని ఇప్పుడు జరుగుతున్న విధంగా లేదు. ఇంతవరకు ఇవాళ మనం ఈ 3 క్రిమినల్ మేజర్ చట్టాలను గురించి మనం చర్చించుకున్నాం. సెలవు.